మీరందరూ ఈ 4 నెలలు వెంట ఉండి కష్టపడి మీ అందరి సహకారం అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు మీరందరూ బ్రేక్ తీసుకోవాలని మనం సైలెంట్ గా ఉన్నాం. మనం సైలెంట్ గా ఉన్న టైంలో అవతల సౌండ్ చేస్తున్నారు, దానికి మీరు ఎవ్వరూ భయపడవసరం లేదు. మనం సైలెంట్ ఉన్నాం కదా అని సౌండ్ చేసారు తప్పించి మనం సౌండ్ చేయడం మొదలెడితే సౌండ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 100% రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అనకాపల్లిలో అసెంబ్లీకి పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం, దాంట్లో డౌట్ లేదు. మీ అందరి పడ్డ కష్టం వృధా అవ్వదు. మీ అందరితో పాటు నన్ను తెచ్చుకొని నాకు అండగా ఉండి మీరు చేసినంత వరకు మీరు చేశారు. అంటే ఇంతకుముందు ఎలక్షన్ నేనేం చూడలేదు, కానీ ఈ ఎలక్షన్ లో ఎంతవరకు చేయగలం మాక్సిమం చేయాల్సిందంతా మీరు కష్టపడ్డారు. నా వైపు నుంచి చేయాల్సింది నేను చేశాను. ఇంతకన్నా ఏమైనా లోటుపాట్లు ఉంటే మళ్ళీ ఇప్పుడు 2024 మర్చిపోయి 2029 ఎలక్షన్ ఎలా చేద్దాం అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను తప్పించి 2024 ఎలక్షన్ లో నాకైతే 1% కూడా టెన్షన్ లేదు. 100% గెలుస్తాం. మీ అందరూ కూడా జూన్ 4వ తారీఖు వరకు ప్రశాంతంగా గడపండి. 3 కోట్ల తిని ప్రశాంతంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలుసుకొని మీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చూసుకోండి. ఈ మధ్యలో ఎవరైనా సౌండ్ చేసినా కానీ మీరేం పట్టించుకోవద్దు. సర్వే రిపోర్ట్లు 5 సర్వే రిపోర్ట్లు చేయించాం ఎలక్షన్ అయిన తర్వాత. ప్రతి సర్వే రిపోర్ట్ లో కూడా మినిమం 8,000 నుంచి 12,000 కాబట్టి మనం మంచి చేయాలనుకున్నాం. ఈ ఎలక్షన్ కూడా చాలా మంచిగా ప్రశాంతంగా ఏ విధమైన గొడవలు కానీ ఏ విధమైన వేరే వ్యతిరేక గొడవలకు కానీ అవకాశాలు లేకుండా చేసాం. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. అలాగే ఈ 3 నెలలు కూడా నేను మా కుటుంబ సభ్యులతో కూడా గడపలేదు. 20 సంవత్సరాలు లాస్ట్ 20 సంవత్సరాల్లో నేను 10 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాను, 10 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను. మా కుటుంబ సభ్యులతో కూడా మీ అందరితో గడిచినంత సేపు నేను గడపలేదు. కాబట్టి మీరు మా కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువ మీరు వాళ్ళకంటే ఎక్కువ సహకరించారు. మా కుటుంబ సభ్యులు ఏ పార్టీలోనైతే ఉన్నారో 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఎవ్వరు కూడా సాయం చేయలేదు. కాబట్టి మీరు మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ వేరే సెకండ్ థాట్ అయితే లేదు. అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా 2028 వరకు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ లేదు. మీకు ఈరోజు హామీ ఇస్తున్నాను. మళ్ళీ అవతల నుంచి వస్తారని అలాంటి అపోహ ఏది పెట్టుకోవద్దు. తప్పకుండా మీరందరూ కష్టపడ్డారు. మీకే గుర్తింపు ఉండాలి, మీకే గౌరవం ఉండాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో 2028 వరకు వాళ్ళే ఉంటారు, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరికీ ఎంట్రీ అయితే లేదు. తప్పకుండా 1-2 మేజర్ పంచాయతీలు మినహాయించి. కాబట్టి మీరెవ్వరూ నాకైతే ఎవరిపైన అనుమానం లేదు, ఎవరిపైన ఏ విధమైన అపోహలు లేవు. తప్పకుండా గెలుస్తాం. కాబట్టి మనందరం కలిసి అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం రానున్న 5 సంవత్సరాలు. నేను ఏ విధంగానైతే మాట ఇచ్చానో ఎన్నికలకు ముందు అనకాపల్లిలో కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తానని, దానికి నేను కట్టుబడి ఉన్నాను. తప్పకుండా 5 సంవత్సరాల్లో అనకాపల్లిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి కుదిరితే అనకాపల్లిని ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 నియోజకవర్గంగా మళ్ళీ ఎలక్షన్ చేస్తాం. అదేవిధంగా ఈ గడప గడపకి కార్యక్రమంలో నా వెంట మీ అందరూ కూడా నాకే ఒక్కొక్కసారి బాధ నుంచి ఇక్కడ పెద్దలు ఉన్నారు, జానకమ్మ దగ్గర కానీ ఇలా పెద్ద నాకంటే వయసులో పెద్ద వీళ్ళు నాతో నడుస్తున్నారే, మీ అందరూ వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో నేను ఆలోచించాను. కానీ నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా ఆనందంగా. ఎందుకంటే నేను తెలుగు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంత ఎక్కువ తెలుగు మాట్లాడింది కూడా లేదు. ఈ వాటర్ భాష కూడా నేను సంవత్సరం నుంచి నేర్చుకున్నా ఎక్కువగా. కాబట్టి అందరూ రెగ్యులర్ గా నేను మాట్లాడే భాషని ఎలక్షన్ లో పోటీ చేస్తానని తెలిసినప్పటి నుంచి సంవత్సరం ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకున్నాను. మీ అందరూ కూడా చాలా మీ కుటుంబ సభ్యులా భావించి నేర్పించి మీతో నడిపించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2029 ఎలక్షన్ కి ఇక్కడికి వచ్చిన మెజారిటీకి 2-3 ఇంతలు ఏ విధంగా మనం ట్రై చేయాలి తెచ్చుకోవాలన్న దాని గురించి మనం చర్చించుకుందాం. గెలిచి అనకాపల్లిని అభివృద్ధి చేసుకొని మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 3వ ముఖ్యమంత్రిగా 2029లో చేసుకోవడం, అనకాపల్లిలో అసెంబ్లీకి పార్లమెంట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి చేద్దాం. దాని గురించే ఆలోచించాలి తప్పించి ఈ ఎలక్షన్ గురించి మైండ్ లో తీసేయండి. ఏదో ఆలోచిస్తూ జూన్ 4వ తారీఖున మళ్ళీ ఆ రోజు ఆలోచిద్దాం. తప్పకుండా మనం జూన్ 4వ తారీఖున ఈ టైంకి ఇక్కడ విజయోత్సవ సంబరాలు చేసుకోవడానికి అందరం కలిసి విజయోత్సవ సభలు ప్రారంభిద్దాం. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరికైనా కష్టపెట్టి ఉంటే ఈ 3 నెలలు ఎవరికైనా ఏమైనా నా వైపు నుంచి అయితే ఏ విధమైన నాకు తెలిసి నాకు తెలుగు కూడా సరిగా కూడా ఎవరిని అనలేదు కూడా, ఎవరైనా అనుకుని ఉంటే కనుక క్షమించండి. అందరూ కూడా మీరు కూడా నన్ను సార్ అని ఎవరు పిలవద్దు. కొంతమంది పిలుస్తున్నారు, తమ్ముడని పిలవండి, బాబాని పిలవండి. మీ అందరికంటే చిన్న వయసులో ఉన్నాను కాబట్టి అందరి ఆశీస్సులు నాకు కావాలి. రానున్న సంవత్సరాల్లో నెక్స్ట్ 20-30 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగానైతే ఈ 4 నెలలు మీ అందరి సహకారాలు అందించారో అదే విధంగా మీ అందరి సహకారం అండదండలు నాకు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.